మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు జరగబోయే రహస్యం తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవును స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు మనం అయ్యప్ప స్వామికి మరియు మహావిష్ణువుకు చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ మణికంఠ స్వామి, శ్రీమన్ నారాయణ. ఎవరైతే ఈ వీడియోను లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో స్వామియే శరణమయ్యప్ప, జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని ఎవరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారో వారిపై మీ కృపా దృష్టిని ఉంచండి. వారి జీవితంలో ఎప్పుడు ధనధాన్యాల కొరత రానివ్వకండి. వారి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషాల వర్షం కురిపించండి మరియు వారి కుటుంబంపై మీ శక్తిని మరియు ఆశీర్వాదాన్ని సదా అలాగే ఉంచండి. ఓ లక్ష్మీ సమేత మహావిష్ణువు, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని శ్రద్ధ మరియు విశ్వాసంతో చూస్తారో వారి జీవితం నుండి అన్ని దుఃఖాలు, బాధలు, రోగాలు మరియు అడ్డంకులు అంతమైపోవాలని నా ప్రార్థన. మరి స్నేహితులారా, రాబోయే 24 గంటలు నిజంగా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సమయం అయ్యప్ప స్వామి మరియు లక్ష్మీనారాయణ కృపతో మీ జీవితంలో మీరు ఎప్పుడూ కలలో కూడా ఊహించని మార్పు రాబోతుంది. దివ్య శక్తులు జాగృతమైనప్పుడు సామాన్య మానవుడు కూడా అసమానుడిగా మారిపోతాడు. మరియు ఈ రోజు రాబోయే 24 గంటల్లో మీపై 2 అద్భుత దివ్య శక్తుల నీడ ఉండబోతుంది. మొదటి దివ్య శక్తి సంకటాలను అంతం చేసే శక్తి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏవైతే అడ్డంకులు, ఇబ్బందులు లేదా ఆటంకాలు ఉండేవో అవి ఇప్పుడు పూర్తిగా ముగియబోతున్నాయి. ఈ శక్తి మీ జీవితం నుండి మీ విజయాన్ని మరియు ఎదుగుదలను అడ్డుకుంటున్న బంధనాలు తెంచేస్తుంది. రెండవ దివ్య శక్తి సమృద్ధి మరియు సౌభాగ్య శక్తి. ఈ శక్తి జాగ్రత్త అవ్వగానే మీ జీవితంలో ధనం, గౌరవం మరియు ప్రేమ యొక్క ఆగమనం జరుగుతుంది. ఈ శక్తి సక్రియం అయినప్పుడు ఇల్లు, కుటుంబంలో సుఖశాంతుల వాతావరణం ఏర్పడుతుంది. సంబంధాల్లో మాధుర్యం వస్తుంది మరియు మీ అదృష్టం ఎలా మెరుస్తుందంటే ప్రజలు చూస్తూనే ఉండిపోతారు. ఈ రాబోయే 24 గంటల్లో మహావిష్ణు ప్రత్యేక ఆశీర్వాదం మరియు గురుగ్రహ అనుగ్రహం మీ రాశి వారికి ఇప్పుడు లాటరీ తగలనుందని సంకేతం ఇస్తుంది. ఈ లాటరీ కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి రంగంలో మీకు విజయాన్ని మరియు సక్సెస్ ని ఇస్తుంది. ఎక్కడో వ్యాపారంలో పెద్ద లాభం వస్తుంది, ఉద్యోగంలో పదోన్నతి, చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో రాబోయే 24 గంటల్లో మీ ప్రేమ జీవితంలో కూడా పెద్ద మార్పు చూడవచ్చు. ఎవరి సంబంధాలు అయితే చేదు నడుస్తూ ఉండేదో అక్కడ ఇప్పుడు తీపి కలవబోతుంది. ఎవరి ప్రేమ అయితే అసంపూర్తిగా ఉండేదో వారికి పరిపూర్ణత వచ్చే సమయం వచ్చింది మరియు ఎవరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఒంటరితనం ఉండేదో వారికి ప్రేమ యొక్క కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ ఆరోగ్యంపై కూడా లక్ష్మీమాత దివ్య కృప ఉంటుంది. చాలా కాలం నుండి ఏ అనారోగ్యాలు లేదా మానసిక ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండేవో అవి ఇప్పుడు నెమ్మదిగా దూరం అవుతాయి. మీ శరీరంలో కొత్త శక్తి ప్రవహిస్తుంది మరియు మనసులో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఈ రాబోయే 24 గంటల్లో మహావిష్ణు యొక్క ప్రత్యేక ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే సత్యం మరియు ధర్మ మార్గంలో నడుస్తాడో అతని జీవితంలో ఎప్పుడు ఓటమి ఉండదని భగవంతుడి సందేశం. అందుకే రాబోయే 24 గంటలు మీరు ప్రతి పరిస్థితుల్లో సత్యం మరియు ఓర్పును పాటించాలి. ఈ పవిత్రమైన సమయంలో మీకు ఒక కొత్త శుభ సంకేతం కూడా లభిస్తుంది. ఈ సంకేతం మీ సమయం మారిపోతుందని మీకు తెలియజేస్తుంది. మీకు ఊహించని శుభవార్త అందవచ్చు. అకస్మాత్తుగా ధనలాభం కలగవచ్చు లేదా మీ తలరాతను మార్చే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇదంతా కూడా ఆ భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగమే. కాబట్టి మీ అందరికీ విన్నపం ఏమిటంటే ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి మరియు మీ హృదయం నుండి స్వామియే శరణమయ్యప్ప అని జపించండి. ఎందుకంటే నిజమైన భక్తులు మహావిష్ణువు ఎప్పుడు ఖాళీ చేతులతో పంపాడు. మరియు అవును, ఎవరైతే లక్ష్మీమాత నిజమైన భక్తులు ఉన్నారో వారు ఎప్పుడు అగౌరవం చెందకండి. శ్రద్ధాభావంతో వారి భక్తిని చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో స్వామియే శరణమయ్యప్ప అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద అద్భుతం జరుగుతుంది. మీ దుఃఖాలు, బాధలన్నీ అంతమై సంతోషాల ఆగమనం జరుగుతుంది. సిద్ధంగా ఉండండి స్నేహితులారా, ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్ట ద్వారం తెచ్చుకోబోతుంది. చూడండి, ఎప్పుడైతే భక్తుడి ప్రార్థన నిజమైనదై ఉంటుందో అప్పుడు అయ్యప్ప స్వామి స్వయంగా ఆ భక్తుడి జీవితంలోకి వచ్చి అతని దుఃఖాలను అంతం చేస్తాడు. మీ పిలుపు నేరుగా వైకుంఠ వాసుడి వరకు చేరిన సమయం ఇదే మరియు అతని ఆశీర్వాదం మీ భాగ్యాన్ని మార్చడానికి దిగివచ్చింది. అన్నిటికంటే ముందుగా మీరు ఇది అర్థం చేసుకోవాలి. రాబోయే 24 గంటలు కేవలం సామాన్యమైన సమయం కాదు. ఇది గురుగ్రహ అనుగ్రహంతో కూడిన శుభయోగాలతో నిండిన సమయం. గ్రహ నక్షత్రాల స్థితి, ముఖ్యంగా చంద్రుడి సంచారం ఏమని భరోసా ఇస్తుందంటే మీ జీవితంలో అదృష్ట మార్పు జరుగుతుందని. ఇది రాబోయే అనేక సంవత్సరాల వరకు మీ కుటుంబానికి మరియు రాబోయే తలరాత వరకు సుఖ సమృద్ధుల మార్గాన్ని ప్రశంసం చేస్తుంది. ఈ శుభయోగం ఏ లాటరీ కంటే తక్కువ కాదు. ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చే శుభవార్త మీ ఇంటి ఖజానాను నింపుతుంది. స్నేహితులారా, మహావిష్ణువు ఆశీర్వాదం ఈ రాబోయే 24 గంటల్లో మీకు 2 ప్రత్యేక వరాలు ప్రసాదిస్తుంది. మొదటిది భయం అంతం కావడం. ఇప్పటి వరకు మీరు ఏ ఇబ్బందులకైతే భయపడ్డారో, దేని వల్లనైతే
ఎప్పుడైతే రాత్రి నిద్ర కరువైందో ఆ అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోతున్నాయి. ఏ పనులు సంవత్సరాల తరబడి ఆగిపోయి ఉండేవో అవి అకస్మాత్తుగా పూర్తవుతాయని మీరు గమనిస్తారు. రెండవది అపరిమిత ధనలాభం. ఇప్పటి వరకు డబ్బు వస్తూ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ ఇప్పుడు లక్ష్మీమాత అనుగ్రహంతో మీ జీవితంలో ధనధారులు ప్రసరిస్తాయి. అయ్యప్ప స్వామి సందేశం ఏమిటంటే రాబోయే 24 గంటలు మీకు ఓర్పు మరియు విశ్వాసం యొక్క పాఠం నేర్పిస్తుంది. ఇప్పటి వరకు మీరు అనేక సార్లు నిరాశ ఎదుర్కొని ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీ భాగ్య రేఖల్లో వెలుగు రచన జరిగింది. ఏ విధంగా అయితే భక్తుల కష్టాలను సహించి చివరకు శబరిమల యాత్రలో స్వామి దర్శనం పొందుతారో అదే విధంగా మీ పోరాటాలు ఇప్పుడు ముగిసి విజయం వైపు వెళ్తున్నాయి. మరియు ఈ రోజు మీ ప్రేమ జీవితంలో కూడా ఏదైనా అసాధారణమైనది జరగవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా సంబంధం విషయంలో సందిగ్ధంలో ఉంటే ఇప్పుడు స్పష్టత లభిస్తుంది. ఎవరి బంధం అయితే బలహీనంగా ఉండేదో అక్కడ ఇప్పుడు బలం వస్తుంది. ఎవరైతే చాలా కాలంగా నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నారో వారి ముందుకు ఒక వ్యక్తి వస్తారు. వారు వారి జీవితానికి ఆధారంగా మారతారు. ఇదంతా లక్ష్మీనారాయణల కృప వల్లే జరుగుతుంది. ఎందుకంటే ఆయన కేవలం సంకటాలను దూరం చేయడమే కాదు, ప్రేమ మరియు విశ్వాసం యొక్క ద్వారాన్ని కూడా బలోపేతం చేస్తారు. ఆరోగ్య దృష్టితో చూస్తే రాబోయే 24 గంటలు చాలా సానుకూలమైనవి. ఎవరైతే చాలా కాలంగా శారీరక రోగాలు ఇబ్బంది పెడుతున్నాయో వారికి ఇప్పుడు అయ్యప్ప స్వామి కృపతో ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆందోళన మరియు ఒత్తిడి నుండి ముక్తి లభిస్తుంది. మీరు మిమ్మల్ని మునపటి కంటే ఎక్కువ శక్తివంతులుగా మరియు ఉత్సాహవంతులుగా భావిస్తారు. ఇదంతా దైవ శక్తి. ఇది మీ తనువుకు మరియు మనసుకు కొత్త బలాన్నిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించే ఆ కొత్త శుభ సంకేతం గురించి మాట్లాడితే మీకు అకస్మాత్తుగా ఏదైనా శుభవార్త అందవచ్చు. అది పాత బకాయిలు వసూలు కావడం, బంధువుల నుండి ఊహించని ధనలాభం కలగడం లేదా ఏదైనా ముఖ్యమైన పనిలో విజయం లభించడం. ఈ సంకేతం ఇదే చెప్తుంది. ఇప్పుడు సమయం మీ పక్షాన ఉంది మరియు మహావిష్ణువు స్వయంగా మీ జీవితాన్ని నడిపిస్తున్నారు. అయ్యప్ప స్వామి భక్తి కేవలం ఆశీర్వాదం పొందడానికి మాత్రమే కాదు, ఇది జీవించే మార్గం అని మర్చిపోకండి. కాబట్టి మీరు ఈ రోజు లక్ష్మీమాతను నిజమైన మనసుతో స్మరించి ఆరాధిస్తే మీ చుట్టుపక్కల అద్భుతాలు జరగడం మీరు చూస్తారు. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవా అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. భగవంతుడి ఈ సందేశం మరియు అతని ఆశీర్వాదం ప్రతి భక్తుడికి చేరుతుంది. ఎందుకంటే నిజమైన భక్తుడికి మహావిష్ణు కృప అత్యంత పెద్ద ఖజానా. ఈ రోజు రాత్రి మరియు రాబోయే కొన్ని గంటలు మీ జీవిత శత్రువులపై ఏ విధంగా భారంగా పడబోతుంది చూడండి. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి తన భక్తుడి రక్షణ కోసం నిలబడతారో అప్పుడు పెద్ద శత్రువులు కూడా గడ్డిపోచులాగా విరిగిపోతారు. ఇదే కారణం వల్ల భగవంతుణ్ణి ఆపద్బాంధవుడు అని పిలుస్తారు. ఎందుకంటే మీ మార్గంలో అడ్డుగా నిలబడే ప్రతి అడ్డంకిని ఆయన తొలగిస్తారు. ఇప్పటి వరకు ఎవరైతే మీపై సంవత్సరాల తరబడి కుతంత్రాలు పన్నుతూ ఉండేవారో, మీ వెనుక చెడు మాట్లాడుతూ ఉండేవారో, మీ ప్రగతిని చూసి అసూయ పడుతూ ఉండేవారు, వారందరి ముఖాల నుండి ముసుగు తొలగిపోతాయి. వారి కుతంత్రాలే వారిపై భారంగా మారతాయి. ఇప్పటి వరకు ఎవరైతే మీకు నష్టం కలిగించి విజయం సాధించాలని అనుకునేవారో వారే స్వయంగా తమ వల్ల చిక్కుకుపోతారు. ఈ అద్భుతం ఎందుకు జరుగుతుందంటే మహావిష్ణువు స్వయంగా మీ పక్షాన్ని నిలబడ్డారు మరియు లక్ష్మీమాత వరం మీ భాగ్యాన్ని చక్కదిద్దడానికి దిగి వచ్చింది. మీ జీవితంలో ఇప్పుడు ఆ శక్తి ప్రవేశిస్తుంది. అది ప్రతి శత్రువు యొక్క సాహసాన్ని విరిచేస్తుంది. స్నేహితులారా, గుర్తుంచుకోండి, అయ్యప్ప స్వామి తన భక్తుడిపై దృష్టి సాధించినప్పుడు ప్రతి రకమైన ప్రతికూల శక్తి వెంటనే కాలి బూడిదవుతుంది. మీ శత్రువులు ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని ఆపేంత శక్తి వారి వద్ద మిగలదు. అంతేకాదు, ఈ రాబోయే 24 గంటల్లో మీ కోసం కొత్త తలుపులు తెచ్చుకోబోతున్నాయి. మీరు కేవలం కల్లో మాత్రమే ఆలోచించిన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అకస్మాత్తుగా మీకు ఏదైనా ఉద్యోగంలో పెద్ద అవకాశం రావచ్చు, ఏదైనా వ్యాపార ఒప్పందం మీ పక్షాన జరగవచ్చు లేదా ఆగిపోయిన ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి కావచ్చు. ఇదంతా మహావిష్ణు ఆశీర్వాదం మరియు లక్ష్మీమాత కృప వల్లే సాధ్యమవుతుంది. స్నేహితులారా, మీ ఇంటి వాతావరణంలో కూడా ఇప్పుడు సానుకూలత ప్రవహిస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడైతే ఒత్తిడి మరియు అశాంతి ఉండేదో అక్కడ ఇప్పుడు శాంతి మరియు సుఖం యొక్క వాతావరణం ఏర్పడుతుంది. అది ఇంట్లో అభివృద్ధి పెంచుతుంది మరియు సంబంధాల్లో మాధుర్యం వస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. పిల్లల చదువుల్లో విజయం లభిస్తుంది మరియు దాంపత్య జీవితంలో ప్రేమ సహకారం పెరుగుతాయి. ఇవన్నీ దివ్య శక్తుల జాగృతం అవడానికి సంకేతాలు. రాబోయే 24 గంటల్లో మీకు ఇంకొక పెద్ద సుఖం లభించబోతుంది. ఆ సుఖమే ఆత్మబలం మరియు ఆత్మవిశ్వాసం. ఇప్పుడు మీరు ఏ కష్టాన్నైనా నిర్భయంగా ఎదుర్కోగలుగుతారు. ఏ పనులకైతే ఇప్పటి వరకు మీరు భయపడ్డారో లేదా వాయిదా వేశారో వాటిలో కూడా ఇప్పుడు మీరు సాహసం చూపిస్తారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి శక్తి మీలో ప్రవేశించినప్పుడు అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. ప్రజలు ఇప్పుడు మీ మాటను సీరియస్ గా తీసుకోవడం మీరు గమనిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు ఏ ప్రజలైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారో అదే ప్రజలు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మార్పు కేవలం లక్ష్మీనారాయణల కృప వల్లే జరుగుతుంది. కాబట్టి ఈ అద్భుత మార్పును అనుభవించడానికి విష్ణు సహస్రనామం పఠించండి.
అయ్యప్ప స్వామిని స్మరించండి మరియు మీ హృదయంలో విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఈ రాత్రి మీ కోసం కొత్త తలుపులు తెరవబోతుంది. రాబోయే సమయంలో అయ్యప్ప స్వామి మరియు మహావిష్ణువు కృప మీ ఇల్లు, కుటుంబంలో ఏ విధంగా అద్భుతమైన ఆర్థిక మరియు సామాజిక అద్భుతాలను తీసుకురాబోతుందో చూడండి. ఎప్పుడైతే ఒక భక్తుడి ఇంటిపై లక్ష్మీమాత కృపా దృష్టి ఉంటుందో ఆ ఇంటి ఖజానా ఎప్పుడు ఖాళీ అవ్వదు. అక్కడ అన్నధాన్యాలు మరియు ధన సమృద్ధి వర్షిస్తూనే ఉంటుంది. అదే ఆశీర్వాదం ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించింది. ఈ రాబోయే 24 గంటల నుండి మీ ఇంట్లో ఆర్థికంగా పెద్ద పెద్ద అద్భుతాలు జరగడం మొదలవుతాయి. అకస్మాత్తుగా మీకు ధనలాభం కలుగుతుంది. ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు మీకు తిరిగి లభిస్తుంది. ఏదైనా పాత పెట్టుబడి నుండి లాభం వస్తుంది లేదా ఏదైనా అటువంటి అవకాశం మీ ముందుకు వస్తుంది. దీనివల్ల మీ జీవితంలో సంపన్నత వచ్చేస్తుంది. స్నేహితులారా, ఇది అదే ఆశీర్వాదం స్వామివారి కృప చేసే పేదవాడిని కూడా రాజునుగా మార్చేస్తుంది. మరియు ఇల్లు, కుటుంబానికి ఈ సమయం చాలా మంగళకరంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఏ వివాదాలు లేదా మనస్పర్ధలు మీ కుటుంబంలో ఉంటూ వచ్చాయో అవన్నీ ఇప్పుడు ముగిసిపోతున్నాయి. సంబంధాల్లో ప్రేమ మరియు ఐక్యత పెరుగుతాయి. అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు మరియు జీవిత భాగస్వామి మధ్య ఇప్పుడు అటువంటి అవగాహన మరియు సహకారాన్ని ఉంటుంది. దీనివల్ల ఇంటి వాతావరణం దేవాలయం లాంటి పవిత్రంగా మారిపోతుంది. ఇదంతా మహావిష్ణు కృప మరియు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం యొక్క ఫలితం. మీ పిల్లలకు ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. సమాజంలో కూడా ఇప్పుడు మీ ప్రతిష్ట పెరగబోతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారో ఆ ప్రజలు మీ వద్దకు వచ్చి మీ సలహాలు తీసుకుంటారు. మీ అనుభవాన్ని గౌరవిస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి మరియు ప్రజలు మిమ్మల్ని ఒక ఆదర్శంగా చూస్తారు. ఈ సామాజిక గౌరవం మీకు జీవితంలో ప్రతి రంగంలో ఆత్మబలాన్నిస్తుంది. ఆర్థిక దృష్టితో చూస్తే రాబోయే రోజుల్లో మీ ఇంటి ఖజానాలో ఇప్పుడు ధన కొరత ఉండదు. ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉండడం మీరు గమనిస్తారు. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ లేదా పెట్టుబడి కానీ ప్రతి రంగంలో మీరు లాభమే లాభం ఉంటుంది. చివరకు మీకు ఎక్కడి నుండి అయినా అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనం లభించే అవకాశం ఉంటుంది. లక్ష్మీమాత కృప మీ జీవిత భాగ్య పుస్తకాన్ని మార్చే సమయం ఇది. మరి మీ జీవితంలో ఇంకొక పెద్ద అద్భుతం జరుగుతుంది. అదేమిటంటే మీ ఇంట్లో శుభ సంకేతంగా లక్ష్మీ స్వరూపం యొక్క ఆగమనం జరుగుతుంది. బహుశా ఇంట్లో ఏదైనా ధార్మిక అనుష్ఠానం లేదా పూజ నిర్వహించవచ్చు మరియు అక్కడి నుండి మీకు అటువంటి ఆశీర్వాదం లభిస్తుంది. దీనివల్ల రాబోయే అనేక సంవత్సరాల వరకు మీ ఇల్లు ఇప్పుడు సుఖ సమృద్ధితో నిండి ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా మీ కుటుంబంలో అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఉంటుంది. మీ ప్రేమ జీవితం స్థిరంగా మరియు మధురంగా ఉండబోతుంది. ఎవరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ప్రేమ ప్రవేశించలేదో వారికి కూడా ఈ సమయం శుభ సంకేతాలు తీసుకొచ్చింది. మీ జీవితంలోకి ఒక అటువంటి వ్యక్తి రాబోతున్నారు. వారు మీ హృదయాన్ని నిజమైన ప్రేమతో నింపేస్తారు. ఈ సంబంధం కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, ఇది విశ్వాసం, గౌరవం మరియు ఆత్మీయతతో నిండి ఉంటుంది. ఇదంతా లక్ష్మీమాత కృప మరియు అయ్యప్ప స్వామి ఆశీర్వాద ఫలితమే. ఇక వివాహం గురించి మాట్లాడితే ఎవరి వివాహంలో అయితే చాలా కాలంగా అడ్డంకులు వస్తూ ఉండేవో, ఎవరి సంబంధాలైతే కుదురుతూ తెగిపోతూ ఉండేవో ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకోసం సరైన జీవిత భాగస్వామి ఆగమనం జరుగుతుంది. మరియు ఎవరికైతే వివాహం జరిగిపోయిందో కానీ దాంపత్య జీవితంలో ఒత్తిడి లేదా చేదు నడుస్తూ ఉండేదో అక్కడ ఇప్పుడు ప్రేమ మరియు సహకారం యొక్క వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయం మహావిష్ణు ఆశీర్వాదంతో దాంపత్య జీవితానికి సుఖమయం చేకూరుతుంది. సంతాన సుఖం విషయంలో కూడా ఈ రాబోయే 24 గంటలు చాలా విశేషమైనవి. ఏ దంపతులైతే చాలా కాలంగా సంతానం కోసం వేచి చూస్తున్నారో వారికి ఈ సమయం శుభవార్త తీసుకొచ్చింది. భగవంతుడి కృపతో మీ ఇంటి ముంగిట పిల్లల కేరింతలు వినిపిస్తాయి మరియు ఎవరికైతే పిల్లలు ఉన్నారో వారి జీవితంలో కూడా ప్రగతి మరియు విజయ సంకేతాలు కనిపిస్తాయి. పిల్లల చదువు, పోటీలు మరియు కెరియర్ లో అద్భుతమైన ప్రదర్శన చేస్తారు మరియు తమ తల్లిదండ్రుల పేరు నిలబెడతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇది కేవలం ఒక సాధారణ సమయం కాదు, ఇది మీ జీవితం యొక్క కొత్త అధ్యాయం. ప్రేమ, వివాహం మరియు సంతాన సుఖం విషయంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి. స్నేహితులారా, ఇటువంటి పవిత్ర సమయంలో మీ హృదయంలో నిజమైన విశ్వాసం ఉంచడం అవసరం. ఎప్పుడు మీ సంబంధాల్లో అహంకారాన్ని లేదా అవిశ్వాసాన్ని ప్రవేశించనివ్వకండి. ఒకవేళ మీరు శ్రద్ధ మరియు భక్తితో భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే మీ జీవితం ప్రేమ మరియు సంతోషంతో నిండి ఉంటుంది. చాలా కాలంగా ఏ పదోన్నతి లేదా జీతం పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీ ఉన్నతాధికారులు మీ పని చూసి ప్రభావితులై మీకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు మరియు మీ ప్రయత్నాలను ప్రశంసిస్తారు. అకస్మాత్తుగా మీకు ఏదైనా కొత్త ప్రాజెక్టులో అవకాశం లభించవచ్చు. అది మీ విజయానికి నిచ్చెనగా మారుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, మహావిష్ణు కృప. ఇది మీ కెరియర్ కు కొత్త దిశను ఇవ్వబోతుంది. ఇక వ్యాపారంలో ఉన్న వారి గురించి మాట్లాడితే మీకు రాబోయే రోజులు అద్భుతంగా నిరూపించబోతున్నాయి. ఎక్కడైతే ఇప్పటి వరకు వ్యాపారంలో అడ్డంకులు ఉండేవో, కస్టమర్ల కొరత ఉండేదో లేదా నష్టం వస్తుందని భయం ఉండేదో అక్కడ ఇప్పుడు అకస్మాత్తుగా లాభద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. కొత్త డీల్స్ లభిస్తాయి, పాత డబ్బు వసూలవుతుంది మరియు కొత్త కస్టమర్లు మీతో
శక్తితో జోడింపబడతారు. ఇంతేకాదు మీ వ్యాపారం ఇప్పుడు కేవలం చిన్న స్థాయి పరిమితం అవ్వదు, పెద్ద స్థాయిలో విస్తరణ పొందడం మొదలవుతుంది. ఎవరైతే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం శుభ సంకేతాలను తీసుకొచ్చింది. ఒకవేళ మీరు నిజమైన మనసుతో ప్రయత్నిస్తే లక్ష్మీమాత కృపతో మీ కొత్త పనిలో ఊహించని విజయం లభిస్తుంది. మరియు ఒకవేళ మీరు ఏదైనా పాత పనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే నిశ్చింతగా ఉండండి, ఎందుకంటే ఈ సమయం మీకు ధనలాభం అనే వరాన్ని ఇవ్వబోతుంది. మహావిష్ణువు ఆశీర్వాదం ఏమిటి అంటే రాబోయే సంవత్సరాల వరకు మీకు పోరాటానికి బదులు కేవలం ప్రగతి లభిస్తుంది. భగవంతుడి సందేశం ఇదే. సత్యం మరియు పరిశ్రమ మార్గంలో నడుస్తూ ఉండండి, ఎందుకంటే కష్టం మరియు భక్తి కలిసినప్పుడు జీవితంలో అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది. ఎవరైతే మీ ప్రగతిని అడ్డుకుంటూ ఉండేవారో వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి స్వయంగా వెనక్కి తగ్గిపోతారు. మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు మరియు మీ ఎదుగుదల చూసి వారి మనసులో కేవలం పశ్చాత్తాపం మిగులుతుంది. ఇది కూడా భగవంతుడి శక్తి యొక్క ప్రభావమే అవుతుంది. ఇప్పుడు సమయం వచ్చింది, మీరు మీ పనిని మరింత ఆత్మవిశ్వాసంతో చేయండి, ఎందుకంటే ఇది కేవలం మీ ప్రయత్నం మాత్రమే కాదు, మీ వెనక నిలబడిన స్వయంగా మహావిష్ణువు మరియు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం. ఈశ్వరుడు స్వయంగా మీతో ఉన్నప్పుడు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. మరి స్నేహితులారా, కాబట్టి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలోకి ఉత్సాహం రాబోతుంది. ప్రజలు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతారు. మీ కష్టానికి ఫలితం ఇప్పుడు బంగారం కంటే ఎక్కువగా పెరగబోతుంది. ఇదే కారణం వల్ల రాబోయే 24 గంటల ఆ భగవంతుడి కృప మీలో అటువంటి వరాలను ఇవ్వబోతుంది. దీని వల్ల మీరు మానసిక మరియు ఆధ్యాత్మికంగా బలంగా మారతారు. ఆధ్యాత్మిక శాంతి యొక్క మొదటి వరం భయం యొక్క నాశనం. మనిషి యొక్క అతిపెద్ద బలహీనత అతని భయం. ఈ భయమే మనిషిని తన కలలకు దూరం చేస్తుంది, మనిషిని సరైన నిర్ణయం తీసుకోకుండా అడ్డుకుంటుంది. కానీ హరిహర సుతుడు మీతో నిలబడినప్పుడు భయానికి ఉనికి ఉండదు. ఆయన స్వరూపమే అటువంటిది. ఆయన శత్రువులను భయపెడతారు మరియు భక్తులకు సాహసం ప్రసాదిస్తారు. ఈ రాబోయే 24 గంటల్లో మీ నుండి ప్రతి రకమైన భయం అంతమవుతుంది. అది భవిష్యత్తు భయం కావచ్చు, అసఫలత భయం కావచ్చు, లేదా సమాజపు విమర్శల భయం కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీ జీవితం నుండి దూరం అవుతాయి. రెండవది మనసు యొక్క స్థిరత్వం. మన ఆలోచనలే మన జీవితానికి ఆకారాన్ని ఇస్తాయి, కానీ తరచుగా జరుగుతుంది ఏమిటంటే మన మనసు ఒక చోట నిలబడదు, నిరంతరం ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఈ తిరుగుబాటే మన శక్తిని బలహీనపరుస్తుంది మరియు మనం అలసిపోయినట్లు భావిస్తాం. ఈ రాబోయే 24 గంటల దివ్య గడియల్లో మహావిష్ణు ఆశీర్వాదం మీ మనసును స్థిరపరచబోతుంది. మీలో అటువంటి మానసిక శక్తి ఉత్పన్నమవుతుంది. దీనివల్ల మీరు ప్రతి పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండగలుగుతారు. మనసు స్థిరంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు జరుగుతాయి. ఈ నిర్ణయాలు మీ భవిష్యత్తును విజయం వైపు తీసుకెళ్తాయి. మూడవది ఆత్మబలం పెరగడం. ఆత్మబలం అనేది అసాధ్యమైన దాన్ని కూడా సుసాధ్యం చేసే స్ఫూర్తినిచ్చే శక్తి. మహావిష్ణు ధర్మాన్ని రక్షించడానికి అవతరించినప్పుడు భక్తులకు ఏ విధంగా ఆత్మబలం ఇచ్చారో అదే విధంగా ఈ రోజు మీ జీవితంలో కూడా ఈ శక్తి దిగి రాబోతుంది. మీరు గమనిస్తారు, ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా మీరు ఓటమిని ఒప్పుకోరు. మీ స్వరం, మీ ఆత్మవిశ్వాసం మరియు మీ వ్యక్తిత్వం మునపటి కంటే ఎంతో ప్రభావితం మారుతుంది. నాలుగవది కోపం మరియు ప్రతికూల ప్రభావాలపై నియంత్రణ. తరచుగా కోపం మన కష్టాన్ని మరియు సంబంధాలను నాశనం చేస్తుంది. కానీ ఇప్పుడు మీలో ఎంత మానసిక శక్తి ఉత్పన్నమవుతుందంటే మీరు మీ కోపాన్ని మరియు భావాలను నియంత్రించుకోగలుగుతారు. ఎక్కడైతే మునుపు మీరు తొందరగా విచలితులైపోయారో ఇప్పుడు మీరు సంయమనం మరియు వివేకంతో స్పందిస్తారు. దీని వల్ల మీ సంబంధాలు బలపడమే కాకుండా మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని ఆదర్శంగా భావిస్తారు. ఐదవది ధ్యానం మరియు సాధన వైపు మొగ్గు. లోపల శక్తి జాగృతమైనప్పుడు మనిషి సహజంగానే ఈశ్వరుడి వైపు ఆకర్షితుడవుతాడు. ఇప్పుడు మీ జీవితంలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. ప్రార్థన, ధ్యానం మరియు అయ్యప్ప భక్తితో మీ మనసు ఎక్కువగా లగ్నమవుతుందని మీరు గమనిస్తారు. ఈ సాధన మీ ఆత్మను శుద్ధి చేయడమే కాకుండా మీ ఆలోచన కూడా దివ్యత్వంతో నింపుతుంది. ఈ సాధనే మీ జీవితంలో మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి అతిపెద్ద సాధనంగా మారుతుంది. ఆరవది నిర్ణయ సామర్థ్యం అభివృద్ధి. చాలా మంది జీవితంలో అందుకే వెనకబడిపోతారు, ఎందుకంటే వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు. కానీ ఇప్పుడు లక్ష్మీమాత మరియు మహావిష్ణు కృపతో మీలో ఆ శక్తి వికసిస్తుంది. దీనివల్ల మీరు ప్రతి పరిస్థితిని విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఈ నిర్ణయాలు మిమ్మల్ని ప్రతి రంగంలో ముందుకు తీసుకెళ్తుంది. అది వ్యాపారం కానీ, కెరియర్ గానీ లేదా వ్యక్తిగత జీవితం గానీ. ఏడవ వరం నియంత్రిత వాకు మరియు సానుకూల ఆలోచన. మీ మాటలే మీ గుర్తింపు. మీ వాకులో మాధుర్యం మరియు సత్యం ఉన్నప్పుడు ప్రజలు సహజంగానే మీ వైపు ఆకర్షితులవుతారు. ఇప్పుడు మీ జీవితంలో ఇదే మార్పు రాబోతుంది. మీ మాటల్లో అటువంటి శక్తి ఉంటుందని మీరు గమనిస్తారు. అది ప్రజల హృదయాలను తాకుతుంది. మీ ఆలోచన ఎంత సానుకూలకంగా ఉంటుందంటే కష్టాల మధ్య కూడా మీరు వెలుగును చూడగలుగుతారు. ఎనిమిదవ వరం ఓర్పు మరియు సహశీలత. జీవితంలో పెద్ద మార్పు ఎప్పుడు నెమ్మదిగా వస్తుంది. దీనికోసం ఓర్పు మరియు సహశీలత అవసరం. అయ్యప్ప స్వామి దీక్ష ఇదే నేర్పిస్తుంది. సరైన సమయం వచ్చే వరకు వేచి చూడాలి. ఇప్పుడు మీ జీవితంలో ఈ గుణం దిగి రాబోతుంది. మీరు తొందరపడరు, ఓర్పుతో ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇదే
గుణం మీకు దీర్ఘకాలం వరకు విజయాన్ని మరియు మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. 9వ వరం భక్తి మరియు సేవభావం. మనిషి సేవ మరియు భక్తి మార్గంలో నడిచినప్పుడు అతని జీవితం ఈశ్వరుడి కృపతో నిండిపోతుంది. ఇప్పుడు మీలో కూడా ఇతరులకు సహాయం చేసే భావన పెరుగుతుంది. ఎటువంటి స్వార్థం లేకుండా ఇతరులకు సేవ చేయడం వల్ల మీలో ఒక అద్భుతమైన సంతోషం మరియు ప్రసన్నత ప్రవహిస్తుందని మీరు గమనిస్తారు. మరియు స్నేహితులారా, ఈ రోజున అయ్యప్ప స్వామి, మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చిన్న పరిహారం పాటించండి. ఈ రోజు సాయంత్రం ఇంటి పూజా గదిలో నెయ్యితో లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించి లక్ష్మీనారాయణలను స్మరించండి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన బెల్లం లేదా అరటిపండు నైవేద్యంగా సమర్పించి ప్రసాదాన్ని పేదలకు పంచండి. అలాగే ఓం నమో నారాయణ లేదా స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. వీలైతే పసుపు రంగు వస్తువులు అనగా శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల ఈ రోజున గురుగ్రహ దోషాలు తొలగి అదృష్టం వర్తిస్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.